టీ తాగితే నిద్ర చెడిపోతుందని, లేకపోతే ఎసిడిటీ పెరుగుతుందని ఇలాగా చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమిటంటే అశ్వగంధ టీ. దీని ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దీని తయారీ, ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అశ్వగంధ టీ తాగటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి హార్మోన్లని ఇది ఎలా నియంత్రిస్తుందో మీకు తెలుసా? శారీరక రోగ నిరోధక శక్తిని పెంచడంలో అశ్వగంధకు సాటి మరొకటి లేదు. ప్రశాంతమైన నిద్ర కోసం అశ్వగంధ టీ ఒక అద్భుతమైనటువంటి ఔషధం. నిద్రలేమి సమస్యని ఇది శాశ్వతంగా ఎలా దూరం చేస్తుందో తెలుసుకోవాలని మీకుందా? ఆధునిక జీవన శైలిలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకు మన పురాతన ఆయుర్వేదం అందించిన గొప్ప వరం అశ్వగంధ. రెగ్యులర్గా ఎదురయ్యేటువంటి అలసట, మానసిక ఆందోళనని పారదోలే ఈ దివ్యమైన ఔషధం గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే అశ్వగంధ. దీంతో తయారు చేసుకునే టీ. మామూలుగా టీ అంటే చాలా భయపడుతూ ఉంటారు చాలామంది. నిద్ర చెడిపోతుందని, లేకపోతే ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయని, ఇతరత్ర అనేక ఎముకలు గుల్లబారుతాయని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. దీనికి ఒక ఎక్సెప్షన్ ఈ అశ్వగంధ టీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రత్యేకత ఏమిటి, ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. అశ్వగంధ అనేది శరీరంలో కార్టిసాల్ స్థాయిల్ని తగ్గించి మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి ఒక శక్తివంతమైన అడాప్టోజన్. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. అశ్వగంధ విశిష్టత మీరు తెలుసుకుంటే స్టన్ అవుతారు. భారతీయ ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధకి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అంటే ఒక గుర్రం లాంటి శక్తిని ఇస్తుంది అని. అందుకే తెలుగులో కూడా పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటారు. దీన్ని వేల సంవత్సరాల నుంచి రకరకాల రోగాల తరకు నివారణకి ఉపయోగిస్తూనే ఉన్నాం. అశ్వగంధ అనేది ఒక రకమైన మూలిక, ఒక వేరు. ఇది శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. దీన్ని పొడి రూపంలో లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. శారీరక శ్రమ వల్ల కలిగేటువంటి అలసటని ఇది తక్షణమే తగ్గిస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్ని ఇవ్వడంలో అశ్వగంధ టీ ముందుంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఒత్తిడి అంటే స్ట్రెస్, ఇంకా ఆందోళన అంటే యాంగ్జైటీ సమస్యలతో బాధపడుతున్నారు. అశ్వగంధని టీ రూపంలో తీసుకోవడం వల్ల ఈ టీ అనేది ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం కింద ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి ఒత్తిడి హార్మోన్ అంటారే కార్టిసాల్ అని, దీని ఉత్పత్తిని ఇది కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. చికాకు, భయం ఇలాంటి భావాలను ఇది తగ్గిస్తుంది. రోజు ఒక కప్పు అశ్వగంధ టీ తాగటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఆలోచన శక్తిని పెంచుతుంది. అన్నిటికీ మించి మెరుగైనటువంటి నిద్రకు ఈ అశ్వగంధ టీ ఒక మార్గం. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగా దీంతో ఏమవుతుంది, నిద్ర కరువైతే అనేక అనారోగ్యాలు వస్తాయి. నిద్రలేమి అంటే ఇన్సామ్నియా సమస్యను అశ్వగంధ చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. దీంట్లో ఉండేటువంటి సహసిద్ధమైన గుణాలు మెదడుని శాంతపరుస్తాయి. పడుకోవడానికి ముందు అశ్వగంధ టీ తాగారనుకోండి, చక్కటి గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. ఇది నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది. అది దీని గొప్పతనం. అంటే చాలామందికి నిద్ర పడుతుంది కానీ మధ్యలో మేలుకు వస్తూ ఉంటుంది, మెసులుతూ ఉంటారు. అలా రాదు దీంతో. మరుసటి రోజు మీరు ఉదయం ఉత్సాహంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. నిద్ర కోసం వాడేటువంటి మందుల కంటే ఇది చాలా సురక్షితమైంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా నిద్ర వచ్చేలాగా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల కూడా ఈ అశ్వగంధ టీ తోటి సాధ్యమవుతుంది. శారీరకంగా బలంగా ఉండాలంటే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. దానికి అలా బలంగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ బారిన పడేటువంటి అవకాశం తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది. అశ్వగంధలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటీఆక్సిడెంట్లు శారీరక కణాలని రక్షిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దీంతో ఆ వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. సీజనల్ వ్యాధులు ఉంటాయే, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని ఇది చాలా ఎఫెక్టివ్గా నివారించగలుగుతుంది. రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెగ్యులర్గా ఈ టీ తీసుకోవటం వల్ల దీర్ఘకాలపు రోగాల ముప్పు తగ్గుతుంది. కండరాల పుష్టి పెరగటం, శారీరక సామర్థ్యం పెరగటం ఇది కూడా అశ్వగంధతో సాధ్యం. అశ్వగంధ టీ మెయిన్గా పెద్ద వయసులో వచ్చేటువంటి ఆ మజిల్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. వ్యాయామం చేసే వాళ్ళకి, క్రీడాకారులకి అశ్వగంధ ఎంతో మేలు చేస్తుంది. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది, శరీరంలో కొవ్వును తగ్గిస్తూ దృఢత్వాన్ని ఇస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిల్ని పెంచుతూ శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అలసటని తగ్గిస్తూ ఎక్కువసేపు పనిచేసేలాగా చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా ఇది రక్షిస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళలో వచ్చేటువంటి నీరసాన్ని ఇది తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పి నుంచి కూడా రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది ఇది. సరే, అంతా బాగానే ఉంది. మరి అశ్వగంధ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. అశ్వగంధ టీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మనం చూద్దాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, 1 కప్పు నీళ్లు, 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి లేదా చిన్న అశ్వగంధ వేరు, అలాగే రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం, కావాలనుకుంటే చిన్న అల్లం ముక్క కూడా సిద్ధం చేసుకోండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి. నీళ్లు పోసి బాగా స్టవ్ మీద పెట్టి మరిగించండి. దీంట్లో అశ్వగంధ పొడిని లేదా అశ్వగంధ వేరు ముక్కను వేయండి. కాస్త దంచి వేయండి. అల్లం ముక్కను కూడా కాస్త దంచి కలపండి. 5 నుంచి 10 నిమిషాల పాటు తక్కువ మంట పైన, అంటే సిమ్ మీద ఉడికించండి. దీనివల్ల అశ్వగంధలో ఉండే పోషకాలన్నీ నీళ్ళలోకి చేరతాయి. ఆ తర్వాత ఈ టీని వడకట్టుకోండి. టీ కొద్దిగా చల్లారిన తర్వాత తేనె కానీ నిమ్మరసం కానీ కలుపుకోండి. మధుమేహం ఉంటే మాత్రం తేనె లేకుండా తాగటం మంచిది. సరే, మరి సురక్షితమైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, ఇది కూడా తెలుసుకోవాలి. ఇది ఒక ఔషధం కాబట్టి ఔషధంగానే వాడండి, అంతేగాని ఒక ఆహార పదార్థంగా కాదు. అశ్వగంధ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఏదైనా దీర్ఘకాలపు సమస్యతోటి మందులు వాడుతున్న వాళ్ళు వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి. రోజుకి 1 లేదా 2 కప్పుల కంటే ఎక్కువ తాగటం అనేది మెడికలీ నాట్ అడ్వైజ్డ్. ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకోవడం మంచిది. అతిగా తీసుకుంటే కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అందుకే సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. దాన్ని తెలుసుకొని వైద్య సలహాతో దీన్ని వాడుకోవటం మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. అశ్వగంధ టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప సంజీవని. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి మూలికల పట్ల అవగాహన పెంచుకోవటం ద్వారా మనం మన ఆరోగ్యకరమైన జీవనాన్ని మనం గడుపుకోవచ్చు. సరైన జీవన శైలితో పాటు ప్రకృతి ఇచ్చినటువంటి ఇలాంటి మూలికలను వినియోగించుకుంటే సదా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంతో ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.